రహ్మతుల్లాహి అలైహి ఆయన చెప్పాను, నీవు తర్బియత్ చేయడంలో లేట్ చేశారు. ఈరోజు చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలు చెడిపోయిన తర్వాత వస్తారు, చెడిపోయిన తర్వాత వచ్చేస్తారు. మా పిల్లలు మా మాట వినట్లేదండి, మేము అన్ని చేసాం, మంచి జాబ్ కోసం ప్రయత్నించాం, ప్రపంచానికి వాళ్ళకి అవసరం ఉన్న వస్తువుల కోసం నేను హరాం హలాల్ ఏమి చూడకుండా వాళ్ళకి సంపాదించడం కోసం మన జీవితాన్ని త్యాగం చేశాం. కానీ ఈరోజు మా పిల్లలు, మా యువకులు, మా పిల్లలు మా మాట వినట్లేదు వచ్చింది. అందుకోసమే సలఫ్ అంటే అరబ్ దేశాల్లో ఒక హకీం ఉండేవారు. హకీం అంటే చాలా తెలివి వివేకం ఉన్న వ్యక్తి. ఆయన తర్బియత్కి 3 మరాహిల్ అంటే 3 కాలాలుగా ఆయన దాన్ని సెట్ చేశారు. ఏమంటున్నారు? మొట్టమొదటి బాబు పుట్టగానే మనం చేయాల్సిన పని ఏమిటంటే ఏమంటున్నారు? లాయిబ్ ఇబ్నక సబ్అన్ ఔ దాయిబ్ ఇబ్నక సబ్అన్ అంటే పుట్టినప్పటి నుంచి బాబుకి 7 సంవత్సరాల వరకు మనం ఎలా ఉండాలి? పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉండాలి, చాలా చక్కగా చూసుకోవాలి, చాలా గట్టిదనంగా కొట్టడం అనేది చేయకూడదు, అంటే భయం అనేది ఉండాలి. కానీ 1 నుంచి 7 సంవత్సరాల వరకు ఏం చేయాలి? ప్రేమగా, ఇంకా ఏంటి, గారాబంగా చాలా చక్కగా మనం చూసుకోవాలి. ఎప్పటి వరకు? 1 నుంచి ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలకు. లాయిబ్ ఇబ్నక సబ్అన్. తర్వాత ఏం చెప్తున్నారు? 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు అద్దిబ్ ఇబ్నక సబ్అన్ పిల్లలకి అదం నేర్పించాలి, అంటే అఖ్లాక్ నేర్పించాలి, మంచి ఆలోచన ఇవ్వాలి, అన్నిటికీ అన్ని నేర్పించే వయసు 7 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలు. తర్వాత ఏం చెప్తున్నారు? 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు సాహిబ్ ఇబ్నక సబ్అన్ 14 నుంచి 21 సంవత్సరాల వరకు మీ పిల్లలతో మీరు తోడుగా ఉండండి, వాళ్ళని వదిలేవద్దు, మంచి మషూరాలు ఇవ్వండి, మంచి ఇల్మ్, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వాళ్ళని పూర్తిగా వదలద్దు. అంటే ఈరోజు కాలంలో ఏమవుతుంది? ఎక్కువగా చెడిపోతున్న యువకుల యొక్క మనం పర్సెంటేజ్ చూసామనుకోండి, 14 నుంచి 21.